ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఎవరైతే ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరూ కూడా రేపు అంటే 22వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారికి ఆతిథ్యాలు అయితే మనకి అందుబాటులో ఉంటాయండి. ఇవి టీడీ దేవస్థానం సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ అఫిషియల్ యాప్ ద్వారా కానీ మీరు ఈ స్వామివారికి ఆతిథ్యాలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి స్వామివారికి ఈ ఆతిథ్య సేవలో ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఇది టీటీ దేవస్థానం సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సేవలు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఒక మొబైల్ నెంబర్ మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ, అదేవిధంగా సింగిల్గా వద్ద సింగిల్గా కూడా ఈ స్వామివారికి ఆర్జిత సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కళ్యాణం టికెట్ మాత్రం భార్యాభర్త ఇద్దరు మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలుసుకోండి. వీటినే మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. కళ్యాణం టికెట్ కాస్ట్ వచ్చి మనకి 1000 రూపాయలు, ఉంజలి సేవ టికెట్ కాస్ట్ వచ్చి 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చి 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ టికెట్ కాస్ట్ వచ్చి 500 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ స్వామివారికి ఈ ఆర్జిత సేవను బుక్ చేసుకుని తిరుమల కొండపై జరుగుతున్న ఈ స్వామివారికి ఆర్జిత సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ ఆర్జిత సేవలకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.